ఇక పొద్దుగల సంధి ఏ గుళ్ళె చూసినా భక్తులే భక్తులు. వైకుంఠ ఏకాదశి పేరు మీద అభిషేకాలు అర్చనలు చేసుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులందరూ. ఇక ఆడోళ్లతోని తెలంగాణ ఆర్టీసీ బస్సులు కదా ఫుల్లుగా నిండిపోయినట్టే తెలుగు రాష్ట్రాలున్న గుళ్ళన్నీ భక్తులతోని మస్తుగా నిండిపోయినాయి. అగో చూసిండ్రు కదా, తీరొక్క పూలతోని దేవుని విగ్రహాలను ఎంత మంచిగా అలంకరించిండ్రో. గుడికి ఉత్తరంగా ఉన్న దర్వాజాలకు తీరొక్క పూలు లైట్లతోని మంచిగా డెకరేషన్ చేసిండ్రు. ఇక దేవుని దర్శనాల కోసం పొద్దుగల సందే గుళ్ళకు లైన్లు కట్టిండ్రు మస్తు మంది పబ్లిక్. ఇక కొన్ని గుళ్ళనైతే భక్తులు మంచిగా భజనలు సుతం చేసిండ్రు. ఇక కొందరు పబ్లిక్ ఏమో తిరుపతి ఎంకన్న గుడికి పోయి మొక్కులప్పజెప్పుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే, ఇంకొందరేమో ఇంటికి దగ్గరనే ఉన్న గుళ్ళకు పోయి స్వామిని దర్శించుకున్నారు. పూలు పండ్లు కొబ్బరికాయలతోని దేవునికి మొక్కులనప్పజెప్పిండ్రు భక్తులందరూ. అయినా ఏడాదిలో ఎన్నో మల్కల గుళ్ళకు పోతాం, కానీ ముక్కోటి ఏకాదశి నాడు చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకత ఏందని అంటే ఇగో గీ అయ్యవారు చెప్తున్నారు. ఇనుండ్రి. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. వైకుంఠ ఏకాదశి నుండి పాలకడలిలో శ్రీ మహావిష్ణువు స్వామి 6 నెలలు యోగ నిద్రలో 6 నెలలు మెలకువతో ఉండబడేటువంటి సమయము. ఆ మెలకువతో వచ్చి ఉన్నటువంటి సమయము. ఈ సమయంలో మనమందరం కూడా స్వామిని దర్శించుకుంటే మన ఇష్టకామితార్థాలన్నీ కూడా నెరవేరుతాయి. కానీ మొత్తానికైతే ఇయ్యాల ఏ గుడి చూసినా జాతర లెక్కనే ఉన్నది. పోన్రి భక్తులందరికీ మల్లోపారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సింగరేణి ఎలక్షన్లో మేం పోటీ చేస్తలేమని నిన్న కేసీఆర్ సారు పెద్ద ట్విస్టే ఇచ్చిండు కదా. ఇక మళ్ళా ఏమైందో గాని ఇంతల్నే బీఆర్ఎస్ పార్టోళ్ళు మనసు మార్చుకున్నారు. లేలే సింగరేణి ఎలక్షన్లో పక్కా పోటీ చేస్తున్నాం, తగ్గేదేలే అని కవితక్క మళ్ళా చెప్పే వరకు చాలా మంది సంబురపడ్డారట. కానీ గిదే సింగరేణి ఎలక్షన్లో సిపిఐ పార్టోళ్ళు చెయ్యి పార్టోళ్లకు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. మరి అదేందో చూడుండ్రో పరి. తమ్ముడే పేకాటనే అన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్ల చెయ్యి పార్టీలతోని పొత్తు పెట్టుకుని ఒక సీటు గెలిచిండ్రు కదా ఎర్రన్నలు. కానీ ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే సింగరేణి ఎలక్షన్లకు పొత్తు గిత్తు జాంతానై మా దారి మాదే మీ దారి మీదే అని చెప్పిండ్రట చెయ్యి పార్టీలకు. అయితే సింగరేణిల బీఆర్ఎస్ పార్టీల తర్వాత సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసికే ఎక్కువ బలం ఉన్నదని ఆళ్లతోని పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి షాక్ ఇయ్యొచ్చని ప్లాన్ వేసిండ్రట చెయ్యి పార్టీలు. కానీ ఐఎన్టీయూసీతోని కలిసి పోటీ చేసేది లేదని తేల్చి చెప్పిండ్రట సిపిఐ ఏఐటియుసి సంఘపోళ్ళు. అంటే బలం ఎక్కువ ఉన్న తాన ఒంటరిగా పోటీ చేస్తారు, బలం లేని తాన పొత్తు పెట్టుకుంటారు. ఎర్రన్నలు మంచిగున్నారు పో అని గులుగుతున్నారట కొందరు చెయ్యి పార్టీ లీడర్లు. మొన్న కూడా సిపిఐ నారాయణ సారు ఒక మాట అన్నాడు కదా, మేం చెయ్యబట్టే చెయ్యి పార్టీలు అధికారంలోకి వచ్చిండ్రని. ఇక ఇప్పుడేమో సింగరేణి ఎలక్షన్ల చెయ్యి పార్టీతోని పొత్తు పెట్టుకోమని కూడా చెప్పే వరకు ఎర్రన్నల మీద బగ్గనే కన్నెర్ర చేస్తున్నారట ఇంకొందరు చెయ్యి పార్టీ లీడర్లు. ఇక ఇలా ముచ్చటి ఇటుంచితే నిన్న కేసీఆర్ సారు మేం సింగరేణి ఎలక్షన్ల పోటీ చెయ్యమని చెప్పి మరి ఇంతల్నే మళ్ళా మనసెందుకు మార్చుకున్నాడు, యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు అని అనుమానాలు వస్తున్నాయట చాలా మందికి. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లల్లా సింగరేణి పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 10 చెయ్యి పార్టీలే గెలిచిండ్రు. కడమ 2 స్థానాలల్లో ఒకటి బీఆర్ఎస్ ఇంకోటి సిపిఐ గెలిచింది. ఆయంత ఈ సింగరేణి ఎలక్షన్లలో కూడా జనాలు చెయ్యి పార్టీలకే జై కొడితే ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్ల మీద పడతదని, అందుకే సింగరేణి ఎలక్షన్లకు పోటీ చేయకపోవడే మంచిదని కేసీఆర్ సారు మొదలు ఆలోచన చేసిండట. కానీ ఈడ పోటీ చేయకపోతే జనాలల్లా ఇంకా చులకనైపోతాం, ఓడిపోతారని ముందే తెలిసి భయపడి పోటీ చేయలేదని జనాలనుకునే పరిస్థితి అత్తదని కొందరు కార్మిక నేతలు చెప్పే వరకు మళ్ళా పోటీ చేసానికి బీఆర్ఎస్ పార్టీలు యూటర్న్ తీసుకున్నారట. చూడాలి మరి ఈ సింగరేణి ఎలక్షన్లల్లా ఏ సంఘం గెలుస్తుందో దాంతోని ఏ పార్టీకి లాభమైతుందో. సింగరేణి ఎలక్షన్ల ప్రభావం ఎంపీ ఎలక్షన్ల మీద ఎంత పడుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో మరి. ఇది చలికాలమో లేకపోతే ఎలక్షన్ల కాలమో అర్థమైతలేదుల్లా. చలితోని మనం గజగజ వణుకుతుంటే వరుస ఎలక్షన్లతోని లీడర్లు మాత్రం గరం ఆలోచనలతోని ముందుకు పోతున్నారు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయా, ఈ నెల 27వ తారీఖు నాడు సింగరేణి ఎలక్షన్లు ఉన్నాయా, ఇక ముంగట ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా.
ఆగో గా ఎలక్షన్ల కోసం ఇప్పటి సందే ఎవల ప్లాన్లలో వేసుకుంటున్నారట అన్ని పార్టీలోళ్ళు. మరి ఎవలెవలు ఏం స్కెచ్లు ఎత్తున్నారు మనం కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి. మరి మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లతోని చెయ్యి పార్టీలకు పువ్వు పార్టీలకు బూస్టింగ్ అత్తే కారు పార్టీలకు మాత్రం కారు టైర్లు ఊసిపోయి స్టీరింగ్ ఇరిగిపోయి లోపటున్న సీట్లు కూడా చినిగే కథ అయింది. అయినా సరే తగ్గేదేలే బుగులు పడేదేలే అని పార్లమెంటు ఎలక్షన్ల కోసం మళ్ళా షోరూమ్ నుంచి వచ్చిన కారు లెక్క రువ్వడి మీద ఉరకనీకి ప్లాన్ చేస్తున్నారట. అసెంబ్లీ ఎలక్షన్లలో జరిగిన పొరపాట్లు మళ్ళా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు పడుతున్నారట. అంటే మరి ఎంపీ సీట్లను సిట్టింగ్లకే కాకుండా అభ్యర్థులను ఖచ్చితంగా మారుస్తుండొచ్చు అని అనుకుంటున్నారట చాలా మంది. కానీ ఈ తాపం మన తెలంగాణలోనే కాదుళ్ళు, బీఆర్ఎస్ పార్టీలు మహారాష్ట్రలో కూడా 48 స్థానాలలో పోటీ చేయబోతున్నారట. అంటే ఇక్కడ 16, అక్కడ 48, అంటే మొత్తం 64 ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. మొన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోయిన సానుభూతి మహారాష్ట్రలో బగ్గున్నదని, ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కు మంచిగా కలిసి వస్తుందని నమ్మకంతో ఉన్నారట కొందరు లీడర్లు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న చెయ్యి పార్టీలు ఇప్పటికైతే 6 గ్యారంటీలు బరాబర్ అమలు చేసే ప్లాన్లు ఉన్నారట. అన్ని గ్యారంటీలను అమలు చేస్తే ఈ ప్రభావం ఎంపీ ఎలక్షన్ల మీద పడుతుంది. అప్పుడు జనాలు మనకే ఓట్లు గుద్దుతారు అనే నమ్మికతోని ఉన్నారట. అట్లనే సోనియా గాంధీ మేడంతో కూడా తెలంగాణలో ఉన్న ఏదో ఒక జాగాలకెళ్ళి ఎంపీగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నారట. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మనే కాబట్టి ఆ సెంటిమెంట్ తోని జనాలు ఓట్లు గుద్దుతారని ప్లాన్లు వేస్తున్నారట. ఇక ఇప్పటికే మంత్రులు సీనియర్ లీడర్లను అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలవాలని. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు పార్టీలు ఈ తాప కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బగ్గనే కష్టపడుతున్నారట. తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ ఓటు శాతం పెరిగింది కదా. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఆలస్యంగా టిక్కెట్లు ఇచ్చుడు, ఆఖర్ల అభ్యర్థులను మార్చుడుతోని తక్కువ సీట్లు గెలిచినాం. ఈ తాప అట్లా కాకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారట. పోయిన తాప లెక్క 4 ఎంపీ సీట్లు కాకుండా ఈ తాప ఎక్కువ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నారట పువ్వు పార్టీలు. చూడాలి మరి వీళ్ళ ప్లాన్లు ఎంతవరకు ఫలిస్తాయి, మరి జనాలు ఎవలకు జై కొడతారో. ఇంట్లో బంగారం పెట్టుకుంటే దొంగలు దోసుకొని పోగల్లా అని చాలా మంది బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటారు. ఇక పెయి మీద బంగారం ఉంటే పబ్లిక్లకు పోయినప్పుడు చాలా మంది జాగ్రత్త పడతారు, ఏడు నుంచి ఏ దొంగడు కొట్టేస్తాడో అని. మీరు లాకర్లలో పెట్టుకోండ్రి, మాకు దొరకకుండా ఇంకేడన్నా పెట్టుకోండ్రి, మా టార్గెట్ అయితే మీ బంగారం కొట్టేసుడే అన్నట్టే చేస్తున్నారు కదా కొందరు దొంగలు. గిడ చూడుండ్రి, గుల్లెకోయి దేవునికి దండం పెట్టుకొని అచ్చే లోపట్నే ఎంత మాయ చేసిండ్రో దొంగలు. గుల్లెకోయి దండం పెట్టుకొని అచ్చే లోపు గుడి బయట ఇడిచిన చెప్పులు మాయమవుడు చూసినాం, బండ్లు మాయమవుడు చూసినాం. కానీ గిడో తాన చెప్పులు బండ్లు గాదుల్లో ఏకంగా 1 కోటి రూపాయల బంగారం మాయమైంది. ఎవ్వలకు అనుమానం రాకుండా కార్లకెళ్లి కిలోన్నర బంగారాన్ని లావట్కపోయిండ్రు దొంగలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాడ ఈశ్వర్ చంద్ర అనే ఓ గన్న దొంగల భయానికి ఇన్నొద్దులు ఇంటోళ్ల బంగారాన్నంతా తీసుకుపోయి బ్యాంకు లాకర్ల పెట్టిండట. ఇన్నొద్దులు బ్యాంకు లాకర్ల బంగారం భద్రంగానే ఉన్నదట. అయితే ఎల్లుండి చుట్టాలింట్ల లగ్గముండే వరకు లాకర్లకెళ్లి బంగారం దెమ్మన్నారట ఇంట్లో నాడోళ్ళు. ఆ అన్న కూడా బ్యాంకు పోయి బంగారం తీసుకొని కార్ల పెట్టుకొని నడిమిట్ల దేవుని దర్శనం చేసుకోనీకి ఊళ్ళున్న మహాలక్ష్మి గుళ్ళెకు పోయిండట. ఇక మంచిగా పూజ చేసి ప్రసాదం తీసుకొని బయటికచ్చి కారెక్కిండట. కాని కార్ల బంగారం ఉన్న బ్యాగు కానరాలేదట. వాయమ్మనే అని కారు మొత్తం జల్లడ పట్టిండట గాని బంగారం అయితే దొరకలేదట. ఏసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి గాని బంగారం మాయమైందని చెప్పి లబ్బ లబ్బ మొత్తుకుంటా పోలీస్ టౌన్ లకు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. మరి ఆ దొంగలు ఈ అన్నను ఎప్పటి సంది ఫాలో అవుతున్నారో గాని అన్నకు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. నీ అవ్వ బంగారం బ్యాంకులున్న భద్రంగుండేది, ఆ పెన్లేమో గాని బంగారం పోయిందని ఇంట్లున్న ఆడోళ్లకు తెలిస్తే నా పరిస్థితి ఏందని పాపం ఎంత ఫీల్ అవుతున్నాడో అన్న. అయినా కార్ల కిలోన్నర బంగారం పెట్టి పోవుడేందో గదా, ఎంబట తీసుకపోయినా అయిపోవు. కార్ల గంత బంగారం ఉన్నదని ఎవలకు తెలుస్తుంది అని అనుకున్నాడేమో గాని దొంగలకైతే జాక్ పాట తలిగింది పోన్రి. చూసిండ్రు కదా పబ్లిక్, కార్లల్ల పైసలు బంగారం ఏడికన్నా తీసుకపోతే జర పైలముల్లో కారుకైతే లాకేసినాం ఎవడచ్చెతకపోతాడని లైట్ తీసుకునేరు. అటెన్క ఆగమైతారు మరి, ఎందుకంటే దొంగలు మున్పట్లెక్క లేరుల్లో. కన్లు చూసి తెరిచే లోపే ఆ లచ్చిన పని కానిచ్చుకొని అవతల పడుతున్నారు. జర భద్రం మరి. కాని తులమో మాసమో బంగారం పోతేనే వారం 10 దినాల దాకా మనకు మనసున పట్టది. మరి కిలోన్నర బంగారం పోయిందంటే ఈయన పరిస్థితి, ఇలా ఇంటోళ్ళ పరిస్థితి ఏందో గదా పాపం. మా తాత ఏమి గుర ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం.
తాత ఏం చేస్తున్నావే? చెయ్యాలి చెయ్యాలి, నాకు న్యాయం చెయ్యాలి, ఇయ్యాలి ఇయ్యాలి, నాకు తలిగిన దెబ్బలకు పైసలు ఇయ్యాలి. గింత అడవి ఉంటుందా, గింత అన్యాయం ఉంటుందా ఈ అడవిలో మన్నుగట్ట? అయ్యో తాత ఏమైందే? గంతగానం దెబ్బలు తగిలినాయేందే? ఎవరు కొట్టిండు నిన్ను? అబ్బా వచ్చిన వానే బుజ్జి, ఇగో చూడు నా గతి ఎంత కచ్చిందో. గింత అన్యాయం ఉంటుందా, గింత అడవి ఉంటుందా? మా మగోళ్ళకు రచ్చన లేని కాలం వచ్చి పడ్డది, కాలంలో మన్నుగొట్ట. నీ గుల్గుడు కగ్గిదారుగా ముసలోడా, ఇంతకు ఏం జరిగిందో చెప్పు. అయితే ఈ 2-3 వద్దులు బళ్ళకు క్రిస్మస్ సెలవులు వచ్చినాయట కదా. అయితే ఇల్లందులుండే నా చిన్న బిడ్డ పిల్లగాళ్ళని తీసుకురాపో, 2-3 వద్దులు ఇంటికాడు ఉండి పోతారు అని ఇల్లందుకు తోలింది ముసలి గంతే. అగో గట్ల పోవుడే, ఇగో నా గతి గింత కచ్చిందే. అరే నీ అవ్వ ముచ్చట పురాగా చెప్పు, ఆడోళ్ళు కదా గులిగినట్టే గులుగుతావు. అయితే ఏమైందో గది చెప్పు. ఇంకేమైతుందే, బస్సులో కూర్చున్నందుకు నాకు జరిగిన సన్మానం ఇది. సీటు దొరకకున్నా కూడా అక్కడ కొట్లాడుకున్న దెబ్బలాట ఇది. ఒక సీటు దొరికినా కూడా ఆ సీట్లో కూర్చున్నందుకు మా ఆడోళ్ళ సీత నువ్వెత్తచ్చి కూర్చున్నావు ముసలోడా అని ఎవ్వరు ఏ నుంచలు గుద్దుతల్లో తెలియకుంటే ఎమ్మ గుద్దుడు, ఒక గుద్దుడా తల్లి. అబ్బా అబ్బా అబ్బా. మరిగా ఆడోళ్ళ సీట్ల నువ్వెందుకు కూర్చున్నావు? అరే బస్సులో ఆడోళ్ళ సీట్లు మొగోళ్ళ సీట్లు ఏ సీటు ఖాళీగా ఉన్నదే, ఏ సీట్లో చూసినా ఆడోళ్ళే ఉన్నారు. వెనక మర్ర ఎక్కడో కొత్తకొక్క సీటు ఖాళీగా ఉన్నందుకు అలా పోయి కూర్చున్న పుసుక్కున్న గంతే. మళ్ళీ వచ్చే స్టేషన్లో ఆడోళ్ళు అందరూ ఎక్కి ఏ ముసలోడల్లే మా ఆడోళ్ళ సీత నువ్వెట్లా కూర్చున్నావు అని కుదేసుకుంటా గుద్దిర్రు. అరే నీ అవ్వ, మరి నువ్వెందుకు పోయినవే? ముసల్దాన్న దోలకపోయినావు, దానికి ఎట్లన్నా బస్సు ఫ్రీనేనాయే? బస్సులు పిరి అన్న కానుంచలి అదేడది కా ఉన్నదే. వారం రోజుల కమానం పోయి తిరిగి వచ్చింది. వచ్చిగా నాకు శాతం అయితే లేదు, నేనేడ పోతే నువ్వే పోయి పొలగాలం దోలకరాపో అని నన్ను తోలింది. ఇక నేను పుచ్చుకున్న ప్రయాణం కట్టి పోయి వచ్చిన. అయితే అయ్యో ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్న కానుంచే లైతున్న జాతరనే గిది, దాంట్లో నువ్వు వాళ్ళైనవా? నా ఒక్కని తిప్పలేందే తల్లి, మా ప్రతి ఒక్క మొగళ్ళ తిప్పల కూడా గిదే. బస్సులల్లా ఆడోళ్ళను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళకు కేటాయించిన సీట్లల్లా వాళ్ళనే కూర్చొనిద్దామని రాసి ఉంటుంది కదా. ఇక ఈ కాడ నుంచి దాన్ని మలిపేసి మొగోళ్ళను గౌరవించడం మన సాంప్రదాయం, బస్సులల్లా వాళ్ళకి కేటాయించిన సీట్లల్లా వాళ్ళనే కూర్చొనిద్దామని రాయించాల్సి ఉంటుంది ఆర్టీసీలు. సరే ఇక తన్నులు తింటివా అయిపోయే, మళ్ళీ ఆడ కూర్చొని ధర్నా ఎందుకు చేస్తున్నావు చెప్పు? అయిపోయిందా ఇక? మా మొగోళ్ళకు న్యాయం జరగాల వద్దా? అందుకే మా మొగ జాతి రత్నాల తరపున నేను ఈడ కూర్చొని ధర్నా చేస్తానా. ఏ న్యాయం చెయ్యమంటున్నావు? నిన్ను కొట్టినోళ్ళని వచ్చి సారీ చెప్పమంటున్నావా? నీ వాళ్ళ సారీ ఏమని కావాలనే? వాళ్ళు వచ్చి సారీ చెప్పినంత మాత్రాన నన్ను గుద్దిన ఈ గుద్దులు మాంతాయే, అది కాదు నాకు కావాల్సింది. అరే మేము పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని పోయి బస్సులో కూర్చొని ఆడోళ్ళతో తనులు తినమంటావా? అందుకే మా మొగోళ్ళ కోసం సపరేట్గా బస్సులు నడుపుమని ధర్నా చేస్తాను ఇక్కడ కూర్చొని. సర్కారు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి మా మొగోళ్ళ కోసం, లేకుంటే ఊకునేదే లేదు. ఓహో అదా నీ బాధ? అవును అందరు అదే అంటున్నారే. ఏ బస్సు చూడబోయినా మొత్తం ఆడోళ్ళతోనే నిండిపోయేటాళ్లకు మొగోళ్ళు బస్సులో నిలబడేటందుకు జాగ లేకుండా అవుతున్నదట. అరే అది కాదు పిల్ల, మా పేదింటి మహిళల కోసం పెట్టిన ఈ పిరి బస్సు ప్రయాణం ఎవరికి ఉపయోగపడతాను చెప్పు? మా బస్సులో నా వెనక సీట్లో కూర్చున్న ఒక ఆయన వచ్చి ఓ టీవీ పిల్లగాడు అడిగిండు, మేడం మీరు పిరి బస్సు ప్రయాణం చేస్తాను కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి అని అంటే, నేను ఎప్పుడు ఈ బస్సులలో ప్రయాణం చేయలేదు, నాకు 2 కార్లు ఉన్నాయి, ఆ కార్లలో నేను ఎటు పోవాలన్నా పోయేది అని అంటుంది. అంటే ఏంటిది అన్నట్టు చెప్పు? ఇంతకు నువ్వు అనుకుంటున్నది ఏంటితో గది చెప్పరా? అది గిట్ల కాటయ్యలకు కూటయ్యలకు బస్సులలో పిరి ప్రయాణం ఇవ్వద్దు అని అంటానా. చదువుకునే పిల్లగాళ్ళకు కూలినాలు చేసుకునే పేదింటి మహిళలకు బస్సులలో పిరి ప్రయాణం ఇవ్వాలని అంటానా. అరే అది ఎట్లా కుదురుతుంది? ఏ ఇంటి మహిళ అయినా మహిళలేగా అదే, అందుకే అందరు మహిళలకు ఫ్రీ ఇచ్చింది సర్కారు. అరే నువ్వు అట్లే మాట్లాడతావేమే నలికుట్టదానా? అందరూ మహిళలని కాటలేను, కానీ ఎన్నడూ బస్సు ముఖం చూడనోళ్ళు ఎప్పటికీ కార్లలో తిరిగేటోళ్ళు కూడా బస్సులలో పిరి ప్రయాణం అనేటాలకు వశం కాకుండా బస్సులకి ఇగో మా సొంటోళ్ళ మహిళ పోలు తీస్తారు. ఏం చేయాలి ఇక చెప్పు? హో నువ్వు గిక్కడ చూసే గిట్లా అంటున్నావు. ఇది మంచిగా ఉన్నదని ఆంధ్రాలో కూడా ఈ బస్సు ఫ్రీ పథకం పెడదామని చూస్తున్నదటనే జగనన్న సర్కారు. సచ్చింది గొర్రె. అరే పేదల కోసం ఇసటి పిరి పథకాలు పెట్టుడు తప్పని నేను అంటలేను, కానీ ఇది ఎవరి కోసం పెడతాను, ఎందుకోసం పెడతాను, ఎవరికి అక్కడికత్తంది అనే ఆలోచనలు కూడా చేయాలి ఈ సర్కారులు. అవును నువ్వు అన్నట్టు ఏ పథకమైనా ఏ ఉద్దేశంతో పెడుతున్నారో అదే ఉద్దేశంతో అక్కడికత్తే మంచిగా ఉంటది. ఇప్పుడే గిత్తుంటే ఇంకా రానున్నది మొత్తం పండుగ దినాలు, అప్పుడు ఎట్లుండాలి ఏం కథ? అబ్బా మా మొగోళ్ళు బస్సు ఎక్కాలంటేనే దెబ్బకే దడుచుకుంటారు పాపం బిడ్డలు.
బాబ్బా మా మొగోళ్ళకు ఎసొచ్చి గడ్డు కాలం వచ్చి పడే పాడు. నువ్వేం నారాజుగాకే తాత, ఎప్పటికి ఇట్లనే ఉంటా అదే. ఇప్పుడు కొత్త మురిపం కాబట్టి కొందరు మహిళలు బస్సు ఎక్కుతున్నారు కావచ్చు. కొత్త మురిపమైన పాత మురిపమైన ఎప్పటికీ మహిళలకు పిరి బస్సు ప్రయాణమే కదా. పాపం మా మొగోళ్ళు పైసలు పెట్టి మరి టికెట్ కొనుక్కొని మరి తన్నులు తినాల్సి వస్తుంది అని ఎంత బాధపడతాలో పాపం బిడ్డలు. సరే సరే, ఇక నువ్వు ఆ దుఃఖం బంధు పెట్టి ఇంటికి పోయి ఆ తాకిన దెబ్బలకి ఏదన్నా మందు రుద్దుకోపో. అయినా ఇల్లందుకు పోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చినవా లేదా? ఏడబోతిని నడువంతరపు బస్ స్టేషన్లో ఎక్కిన ఆడోళ్ళు నన్ను గుద్దురి బస్సుల నుంచి ఇవతలికి నూకేసిరి. ఇక ఇల్లందుకు ఏడబోతిని పొలగాలను ఏడదోలుకొని వచ్చింది. ఇక అక్కడనే ఆటో రిస్క్ దొరికితే దాన్ని ఎక్కి చక్కగా దిక్కులు చూడకుంటే ఇంటికి వచ్చినా. ఇక నువ్వు కడవ వార్తలు చదువుకో. చూసిండ్రా పబ్లిక్, ఫ్రీ బస్సు పథకంతో 15 రోజుల సంధి మొగోళ్ళు బస్సులలో మస్తు గోసలు పడుతున్నారట. మా మొగోళ్ళ కోసం సపరేట్ బస్సులు వేయాలి, టికెట్ తీసుకొని చూద్దాం, గిట్ల గోసలు పడుడు మాతోని కాదని లొల్లి పెడుతున్నారు కొందరు. బస్సులలో ఉన్న రద్దీని చూసి ఇప్పటికే 2050 కొత్త బస్సులను తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసీ వాళ్ళు. కానీ ఇప్పుడే గిట్లుంటే ఇక పండుగలప్పుడు బస్సులలో సినిమా ఇంకెట్లుంటుందో. చలికాలం విడిది కోసం రాష్ట్రపతి ముర్ము మేడం హైదరాబాద్కు వచ్చిపోయింది కదా. ఇక రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యానికి గవర్నర్ మేడం, సీఎం రేవంత్ సార్ తోని పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోయిండ్రు. అయితే తెలంగాణ భవన్ కాన్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు బావబామ్మర్దులైన హరీష్ రావు, కేటీఆర్ సార్లు కలిసి ఒకే కార్లో పోయిండ్రు రాష్ట్రపతి భవన్ కాడికి. ఇక డ్రైవర్ సీట్ లో కూసోని కేటీఆర్ కార్ నడుపుతుంటే పక్క ఒంటి సీట్ లో కూసున్నాడు హరీష్ రావు సారు. ఇక ఈ పోటువలను హరీష్ రావు సారు సోషల్ మీడియాలో పెట్టే వరకు కౌరవుల మీద యుద్ధానికి సిద్ధమైన కృష్ణార్జునులు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది బీఆర్ఎస్ ఫ్యాన్స్. సీఎం రేవంత్ సార్ మీద ఉన్న పాయిరంతోని గీ తమ్ముడు చూడుండ్రి సార్ బొమ్మను ఎట్లా తయారు చేసిండో. మరి రాష్ట్రానికి సీఎం అయినా కూడా ఎసొంటి ఆడంబరాలు లేకుండా కామన్ మ్యాన్ లెక్కనే జనాల నడుమ తిరుగుతున్న లీడర్ అని సార్ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడో లేకపోతే ఏందో గాని సైకిల్ దుగ్నంలున్న పాత సైకిల్ ట్యూబులన్నీ జమ చేసుకున్నాడు. ఇక కావలసిన కాడికి ట్యూబులన్నీ కట్ చేసుకొని రేవంత్ సార్ బొమ్మను తయారు చేసిండు. ఏడైందో ఏమో గాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అచ్చం ఏఐ టెక్నాలజీతోని తయారు చేసిన బొమ్మ లెక్కనే సూపర్ గా చేసిండని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఇసుకతోని బొమ్మలను వేసినోళ్ళను చూసినాం, ఆకులతోని బొమ్మలను వేసినోళ్ళను కూడా చూసినాం, షాక్ పీస్ల మీద కూడా బొమ్మలు వేసినోళ్ళను చూసినాం. కానీ సైకిల్ పాత ట్యూబులతోని కూడా బొమ్మలు వేయొచ్చని చూపెట్టినవంటే నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు ఇంకొందరు. ఆగో బడి పిల్లగాళ్ళందరూ వరి నారు పట్టుకొని షేన్లకు దిగినరేందని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే దేశానికి బువ్వ పెట్టే రైతన్న గొప్పతనం బడి పిల్లగాళ్లతో పాటు అందరికి తెలవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడున్న ఒక బల్లె సార్లు చేసిండ్రట ఈ ఆలోచన. జాతీయ రైతు దినోత్సవం పేరు మీద పిల్లగాళ్ళందరినీ పొలం కాడికి దోలుకపోయి ఆళ్లతోని వరి నాట్లేపిచ్చిండ్రు. ఆడున్న రైతులతోని కలిసి పిల్లగాళ్ళు సుతం సంబురంగా పొలం అంతా తిరుకుంటా మందు జల్లి వరి నాట్లేసిండ్రు. ఇక అటెన్కల కేక్ కటింగ్ చేపించి రైతులకు తినిపించిండ్రట. కానీ రైతుల కష్టాన్ని గీ లెక్కనే అందరు అర్థం చేసుకొని రైతులకు సాయం చేస్తే మంచిగా ఉంటది కదా. తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయినాయి. పాత సర్కారు పోయి కొత్త సర్కారు కూడా అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎలక్షన్ల గురించి అందరూ మస్తుగా మాట్లాడుకుంటున్నారు. సీఎం జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడనే ముచ్చట్లు జోరుగా ప్రచారమైనాయి. అగో గా వార్తలు నిజమే అనిపిస్తుందుల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ల లోకేష్ తోని కలిసి ప్రశాంత్ కిషోర్ ఒకటే కార్లా చంద్రబాబు ఇంటికి పోయిండ్రు. ఇక ఇది చూసి చాలా మంది వైసీపీ లీడర్లు మస్తు పరిశాన్ అయితుంటే ఇంకొందరేమో మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడని సెటైర్లు కూడా వేసుకుంటా పోస్టులు పెడుతున్నారట. చూడాలే మరి.
పోయిన తాప జగన్ సార్ కోసం పనిచేసి వైసీపీని అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్ ఈ తాప టీడీపీని అధికారంలోకి తెత్తడో లేదో అని అనవట్టిండ్రు గిమ్ముచ్చడ చూసినోళ్ళు. చూడాలే మరి ఏం జరుగుతుందో. అమ్మయ్య ఇక తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఇలా ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తా మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.